మెదక్ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మెదక్ ఘటన పూర్వపరాలు అడిగి తెలుసుకున్నారు బండి సంజయ్. సమాజంలో అశాంతిని నెలకొల్పే విధంగా ఎవరు వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు. బాధితుల పక్షాన పోలీసులు నిలబడాలని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితులపై అక్రమ కేసులు బనాయించడం కానీ, అమాయకులను ఇబ్బందులకు గురి చేసే చర్యలను కానీ చేపట్టొద్దని చెప్పారు. మెదక్ ఘటనలో పోలీసులు తీసుకునే చర్యల ఆధారంగానే పరిస్థితులు చక్కబడతాయని వెల్లడించారు. శాంతి భద్రతల్ని కాపాడే విషయంలో ఏ ఒక్కరికి కొమ్ము కాయకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు బండి సంజయ్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని, ఏ ఒక్కరికి కూడా కొమ్ము కాయకూడదు పోలీసులు అంటూ చెప్పారు. శాంతి భద్రతల విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పారు. అమాయకులను ఇబ్బంది పెట్టొద్దని మెదక్ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు, ఆరా తీశారు. తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులకు బండి సంజయ్ ఫోన్ కాల్ చేశారు, వివరాలు తెలుసుకున్నారు. అశాంతి నెలకొల్పే విధంగా ఎవరు వ్యవహరించినా ఊరుకోవద్దంటూ కూడా చెప్పారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలా అని చెప్పి కేసులు బనాయించొద్దని, అమాయకులను ఇబ్బంది పెట్టొద్దని కూడా బండి సంజయ్ చెప్పుకొచ్చారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా చెప్పారు. పోలీసులు వ్యవహరించే తీరుపైనే ఆధారపడి ఉంటుందంటూ కూడా చెప్పారు. మెదక్ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరా తీసి వ్యాఖ్యలు చేశారు.